ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పే జ్యోతిషం మే నెల 25 నుంచి 31 వరకు ఈ 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. తీ చిలికమ్మ, కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలికమ్మ, కన్యరాశి వాళ్ళ జ్యోతిష్ తీ చిలిక తీ కన్యరాశి వాళ్ళ జ్యోతిషం, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలికమ్మ. వావ్. కన్యరాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. కన్యరాశి వాళ్ళకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ, కన్యరాశి వాళ్ళకి అమ్మాయి అత్తగారింటికి మహాలక్ష్మి, పుట్టినింటికి అంత కాదు. ఈ కన్యరాశి వాళ్ళు అత్తగారింటికి లక్ష్మి ఉంటారు. పాదం తామ్రపాదం ఉంటుంది. ఎవరింట్లో కాలు పెడతారో వాళ్ళ ఎల్లు పాలు పెరిగి పొంగినట్టే పొంగుతుంది. వాళ్ళకి పెద్దలకి చాలా ప్రేమగా చూసుకుంటారు. పెద్దలకి చాలా మంచిగా సేవ చేస్తారు. వాళ్ళ మాట కాదనరు. ఏ పనైనా కానీ, ఎంత వజన్ పనైనా కానీ, ఎంత బరువు పనైనా కానీ, ఎలాంటి పనైనా కానీ ఓపి మంచిగా మనస్ఫూర్తిగా ఓపిగా పని చేస్తారు. అది బాగుంది. పెద్దల సేవ చేసి మంచిగా పేరు సంపాదించుకుంటారు. కట్టుకున్న భర్త ఎట్లా చూసుకుంటారంటే చాలా ప్రేమతో. ఆయన ఏంది ప్రేమ చూసుకుని, అంతకంటే ఎక్కువ ప్రేమ మీరు చూసుకుంటారు. చాలా ప్రేమతో నడుస్తారు. ఒకరు చెప్పింది వినకుండా మీకు నచ్చింది చేసుకుంటూ నడుస్తుంటారు. ఒక్కటి ఆలోచిస్తారు, ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. ఇంటి గుట్టు బయట జరగనియవద్దు, ఇంటి మాట బయట తెలవనియవద్దు. ఇంటి మాట బయట పడేస్తే మా ఇంటి గుట్టు తెలిసిపోతుంది, మన అయం దూరం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. అయమే ప్రాణగండం, అయం ఇవ్వద్దు అని అయం అస్సలు ఇంటి గుట్టు అవతలు జరగనీయరండి. కన్యరాశి వాళ్ళు మెచ్చుకున్నా. మీకు కన్యరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి చాలా బాగుంది. చాలా మంచిగా నీటికి నడుస్తారు. కానీ చదువులా వెనక జరగరు. ఏ పనిలైనా కానీ వెనక జరగరు, చేస్తూనే ఉంటారు. కానీ కోపం కొంచెం ముక్కు మీదనే కోపం. ఒక్కసారి చిలుకూరు బాలాజీ స్వామి దేవస్థానం లోపల మీరు పోయిరండి. ఎందు గురించి అంటే ఇంతవరకు ఏ కళ్యాణం లోపల ఇంతవరకు కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు వెనక ఆగిపోయింది. మళ్ళీ ఒకటి పెళ్ళి ఒకరికి చేసేయాలనుకున్నా అయితే లేదు. ఒక ఇంటికి పోయి చేసుకో రావాలనుకున్నా కానీ అయితే లేదు. ఏమన్నా ఇది ఏం ప్రభావం, ఎందుకు అయితే లేదు, అందరిది అవుతుంది, అందరికీ జరిగి అందరూ ఒక్కొక్క మెట్టు దాటుతున్నారు, మాకెందుకు ఇట్లా అయితే లేదు అనుకుంటున్నచ్చు. కానీ భగవంతుని దయ అయితే ఉన్నది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది. నష్టం కష్టం అంత పక్కకు జరిగిపోతుంది. ముందల చాలా బాగుంటుంది. రెండోది ఒకటి మాట ఏముందంటే మాత్రం ఈ కన్యరాశి వాళ్ళకి చదువు ఎన్నో చదువులు ఉన్నాయి. ఈ కన్యరాశి వాళ్ళకు ఒకటి అయస్కంతం లేక అతికేది ఏ రాశి ఏ జాబ్ అంటే, ఏ చదువు అంటే డాక్టర్ చదువు. డాక్టర్ చదువు చాలా గొప్పగా ఒక్కొక్క మెట్టు లెక్కుతూనే ఉంటారు, కానీ తగ్గేది మాత్రం ఉండదు. డాక్టర్ చదువు చాలా గొప్పగా చదువుకుంటారు. దాని లోపల చాలా పేరు సంపాదించుకుంటారు. సంపాదించుకున్న పేరు లోపల మళ్ళొక మెట్టు లెక్కుతూనే ఉంటారు. కన్యరాశి వాళ్ళ దగ్గర సున్నితమైన గుణం, చాలా మంచి గుణం. చెడగొట్టాలి, పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, ఒకరికి దగ చేయాలని మాత్రం అనుకోరు. కానీ ఒకటి కోపం రావద్దు. వస్తే చాలా ఎక్కువ, లేకపోతే రాదు కోపం. భార్యాభర్తల బంధం చాలా బాగుంటుంది. భార్య మాట భర్త కాదనడు, భర్త మాట భార్య కాదనదు. ఇద్దరి మాట ఒకటే ఉంటుంది. చూడండి, మీకు డాక్టర్ చదువు చాలా లభిస్తుంది. డాక్టర్ చదువు చాలా మంచిగా అవుతుందని నేను చెప్పాను కదా. మీ లైఫ్లా చివరి వరకు మీరు డాక్టర్ చదువు లోపల చాలా ఘనంగా సంపాదిస్తారు. అవినీతిలో పోకండి. నీతి నుంచి మీరు చాలా ఘనంగా సంపాదిస్తారు. ఒక్కొక్క మెట్టు లెక్కేది ఉంటుంది, కానీ తగ్గేది మాత్రం ఉండదు. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇంతవరకు దారిద్ర్య ఘడియ మస్తు సతాయిచ్చింది, ఇప్పుడు బాగుంది. భార్యాభర్తల బంధం చాలా బాగుంటుంది. కానీ ఏమంటే ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఆరోగ్య సమస్య కొంత కరెక్ట్ లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. పైసా రావటం పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. ఎక్కువ ఆలోచిస్తుండ్రు, మనసు శాంతం ఉండలేదు. ముందర టైం చాలా బాగుంది, కానీ కొంచెం ఇంటి మీద ఏదో దరిద్ర గడియ చాలా చెడ్డగా నడుస్తుంది. దరిద్రం తొలగించుకుంటే సగలం బాగుంటుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా బేస్ గవ్వలు పడ్డాయండి ఈ కన్యరాశి వాళ్ళకి. ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయం 8,
వ్యవసాయం యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. శని 1 మూడిట్లో ఉండవద్దు, 7 ఉండవద్దు, 3 ఉన్నది, దానికి మంచి బిగుబలమే. శని తక్కువ ఉంది, గురుబలం ఎక్కువ ఉంది. గురుబలం ఎంత ఎక్కువ ఉన్నా కానీ శని బలానికి చాలా బలం ఉన్నదండి. కొంచెం తొందరపడకండి, నిదానం చేయండి. ఈ రాశి వాళ్ళకు కొంచెం మనసు శాంతం ఉండటం లేదు, ఎక్కువ ఆలోచిస్తుండ్రు, ఏదేదో చేస్తుండ్రు, ఏదేదో ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. మీరు సాక్షాత్తంగా ఆ శివయ్య దర్శనం చేసుకుని రండి, మీకు చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తాం. నమస్కారం. ఓం